భారత్లో కాలుష్యానికి ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దేశ యువత ఊపిరితిత్తుల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్తగా 82,000 ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెస్పికాన్ సదస్సును ప్రారంభించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వత్సల అగర్వాల్ శ్వాసకోశ ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. స్వచ్ఛమైన గాలి అనేది లగ్జరీ కాదని, ఇది ప్రాథమిక హక్కు. దీనిని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని అయితే తెలిపారు. భవిష్యత్తులో ఈ కాలుష్యం కాటేయకుండా చూసుకోవాలని డాక్టర్ వత్సల పేర్కొన్నారు. గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్లు, సిఓపిడి, టీబీ వంటి వ్యాధులు వృద్ధుల్లో కనిపించేవని, ప్రస్తుతం యువతల్లో ఇవి వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషపూరిత గాలి సగటు భారతీయుల లైఫ్ టైం 1000 రోజులు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పొగలో పరిగెత్తే యువత, ట్రాఫిక్లో అత్యధిక సమయంలో ప్రయాణించే ఉద్యోగులు, 5 ఏళ్లలోపు చిన్నారులకు న్యూమోనియా కేసులు 14% ఉందని, భారతీయుల్లో క్షయవ్యాధి ప్రతి 1,00,000 మందికి 195 కేసులు నమోదవుతున్నట్లు, ప్రపంచంలో ఇది మొదటి స్థానంలో ఉన్నట్లు అయితే తెలుస్తుంది.